నేపాల్ పర్యటనలో భాగంగా అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు శనివారం సాయంత్రం నేపాల్ మాజీ ప్రధానమంత్రిను కాఠ్మండ్లోని లోకంతాలీలో ఉన్న ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు జన్మదినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని లోకేంద్ర బహదూర్ చంద్ దంపతులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చం అందజేసి నేపాలీ సాంప్రదాయ ఖాదాతో సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా కేక్ తెప్పించి డాక్టర్ జాస్తి వీరాంజనేయులతో జన్మదిన కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కూడా మాజీ ప్రధాని దంపతులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక సంబంధాలపై స్నేహపూర్వకంగా చర్చించారు. ఈ సందర్భంగా భారతదేశంలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలను మాజీ ప్రధాని లోకేంద్ర బహదూర్ చంద్ అడిగి తెలుసుకున్నారు. భారతదేశ అభివృద్ధి ప్రస్థానం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై డాక్టర్ జాస్తి వీరాంజనేయులు వివరించారు. భారత్, నేపాల్ దేశాల మధ్య స్నేహ, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.